అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠ ఆహ్వానాలు కాంగ్రెస్ పార్టీకి కూడా అందినాయి కదా. కాకపోతే ఆ పార్టోళ్ళు ముందే హాజరుగామని చెప్పిండ్రు. అన్నట్టే పోలేదు కూడా. అయితే భారత్ న్యాయ యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ సారు ఆయన వెంటున్నోళ్ళు రోడ్డు మీద కూసుండి ఏం చేసిండ్రు, మరి ఏం చేసిండ్రు, ఎందుకు చేసిండ్రు అంటే మీరే చూడుండ్రి. ఆగో వీళ్ళేంది రోడ్డు మీద కూసుండి ఇట్లా భజన చేస్తున్నారు అనుకుంటున్నారా? ఇది భజన కాదు, ఓ రకమైన నిరసన. ఆగో ఏమైంది రాహుల్ గాంధీకి? మంచిగానే భారత్ న్యాయ యాత్ర చేస్తున్నాడు కదా అంటే ఆ యాత్రల భాగంగానే అస్సాంలో పొద్దుగాల రాహుల్ గాంధీ బటాద్రవాథాన్ ఆలయంలోకి పోదామని చూస్తే ఆఫీసర్లు లోపలికి పోనీయలేదట. అంతే కోపంతోని మేము ఆలయాన్ని దర్శించుకోవద్దా, మేమేం తప్పు చేసినాం, ఎందుకు పోనిస్తలేరు, మేం సమస్యల్ని సృష్టించేందుకు రాలేదు, పూజలు చేసుకునే అందుకు వచ్చినాం, మోడీ చెప్తేనే పంపిస్తారా అని గట్టిగానే అడిగిండు. అయినా కూడా ఆఫీసర్లు అనుమతి ఇవ్వకుండా అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ అయిపోయినాక 3 గంటలకు పంపుతామని చెప్పిండ్రు. దీంతోని కోపం చేసి వీళ్ళిట్లా నిరసన తెలిపిండ్రు. ఇంకో దిక్కు రాహుల్ యాత్రను బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడం మీద కూడా పార్టీ కోపం చేసుకుంటా దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. చూస్తుంటే ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న కొద్దీ ఇంకా రాజకీయం రసవత్తరంగానే మారేటట్టు కొడుతున్నది.